హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి ఒక 2 డేస్ నుంచి బాగా వైరల్ అవుతూ ఉంది ఒక ఇన్సిడెంట్. అమెరికన్ పోలీసులు ఒక మన ఇండియన్ స్టూడెంట్‌ని పట్టుకొని వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం అస్సలే బాలేదు అని జెప్పేసి అది ట్విట్టర్‌లో రానియండి, ఇన్‌స్టాగ్రామ్‌లో రానియండి ఎక్కడ జూసినా గూడా అది బాగా వైరల్ అయ్యింది. 2, 3 డేస్ నుంచి అసలు ఇండియన్ స్టూడెంట్స్‌ని అలా ఎలా చేస్తారు? అసలు అలా ఎలా హ్యాండిల్ చేస్తారు? వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం అస్సలే కరెక్ట్ కాదు. మనం అంటే అంత చిన్న చూప అంటే ఎవరి వేలో వాళ్ళ యొక్క ఒపీనియన్స్‌నైతే షేర్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆ టాపిక్ గురించైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా 2 డేస్ బ్యాకే చూసాను నేను. నేనంతగా దీని మీద వీడియో చేయాలి అనుకోలేదు. బట్ మన సబ్‌స్క్రైబర్స్ మాత్రం దీని మీద వీడియో చేయండి. అసలు ఏం జరిగింది అనేసి అడిగారు. అంటే నేను చెప్తేనే తెలుస్తదా అని కాదు గానీ వాళ్ళ యొక్క ఒపీనియన్‌లో చెప్పమని అన్నారు. నేను ఆల్రెడీ అసలు ఏం జరిగిందనేసి నేను చాలా చోట్ల వెతికేసి స్క్రీన్ షాట్స్ కూడా తీశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అది కూడా. సో, ఇంక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చూసిన చాలా వాటి ప్రకారం అయితే అసలెందుకు చేయాల్సొచ్చింది పోలీసులలా? అసలు ఏం జరిగింది? అసలు అతనెవరు అని అంటున్నారు అనేసి మొత్తం అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతది. మన తర్వాత ఛానెల్స్ పెట్టినోళ్ళందరూ గూడా లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళందరూ దూసుకుపోతున్నారు. సరే ఆ వీడియోలలో ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే లేండి గాని. సో, తప్పకుండా వీడియోకైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఒకతను కునాల్ జైన్ అనే అతను ఇండియన్ అమెరికన్ చూసి ఒక వీడియోనైతే తీశారు. అక్కడ ఒక ఇండియన్ స్టూడెంట్ లాగా ఉన్నటువంటి ఒకతన్ని పోలీసులు ఇద్దరు ముగ్గురు పోలీస్ వాళ్ళున్నారు. వాళ్ళు అతన్ని హ్యాండిల్ చేసే విధానం కానియండి అదంతా చూసి అతను ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అతను కునాల్ జైన్ అనే అతను. అతను ఏమని షేర్ చేశారు అంటే, నాకు అది చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. ఒక ఇండియన్ స్టూడెంట్‌ని అలా చేయడము నాకది చూసి నా గుండె మెల్ట్ అయిపోయింది. నేను తట్టుకోలేకపోయాను. బట్ నేను ఒక ఎన్ఆర్ఐని. నేను ఏం చేయలేని సిట్యుయేషన్. నేను హెల్ప్‌లెస్ సిట్యుయేషన్. అంటే అతనికి ఏమి చేయలేకపోయాను అనేసి అతని యొక్క ఫీలింగ్స్‌ని, అతని యొక్క బాధని ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు అతను ఎలా అయితే ఫీల్ అయ్యాడో అతని యొక్క ఫీలింగ్స్‌ని కూడా షేర్ చేశారు. ఆ వీడియో చూసినప్పుడు మనం కూడా అలానే ఫీల్ అవుతాం. అయ్యో! పాపం కదా! అని చెప్పేసి. అతను ఎవరైతే ఆ స్టూడెంట్ లాగా ఉన్నారో అతను హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు నన్ను వేరే విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఇలా ట్రీట్ చేస్తున్నారు అనేసి హిందీలో మాట్లాడుతున్నారు. అక్కడ యాక్చువల్‌గా అమెరికాలో ఒక స్టూడెంట్ అయితే ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. హిందీలో కాదు గదా! అండ్ అమెరికన్ పోలీసులకి హిందీ రాదు. ఇంగ్లీష్ వస్తది. లేదు అంటే వేరే ఇతర లాంగ్వేజెస్ వస్తాయి. అమెరికాలో ఎక్కువగా ఇంగ్లీష్‌తో పాటు ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి గదా! స్పానిష్ అవొస్తాయి గానీ హిందీ లాంగ్వేజ్ వాళ్ళకసలు అర్థం రాదు. అతను హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు అనేసి ఇతనే షేర్ చేశాడన్నట్లు. మొత్తం గూడా ఇలా మాట్లాడుతున్నారు. ఆ వీడియోని గూడా షేర్ చేశారు. మీరు చూడొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికినా ఎక్కడ జూసినా గూడా ఉంటది. అతనైతే అలా షేర్ చేశారు. సో, దీనిని బాగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఒకటే రోజులో చాలా వరకు వ్యూస్ వచ్చాయి. అందరికీ షేర్ అయింది. ఈవెన్ నేను గూడా చాలా మంది దాంట్లో చాలా పేజెస్ లోపల ఆ వీడియో అయితే సో, ఇంకా ఇండియన్ స్టూడెంట్ మీద పోలీసులు ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది ఇది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేయడం అవన్నీ గూడా చూస్తూనే ఉన్నాం మనం. ఆ విజువల్స్‌ని చూస్తున్నప్పుడు అతనేం చెప్పారు అంటే, వీడియో తీసిన అతను ఫ్లైట్ గేట్ దగ్గర మేము క్యూలో నిల్చున్నప్పుడు ఇదంతా జరిగిందని చెప్పారు. మనం అక్కడ ఆ వీడియోస్‌ని చూస్తుంటే యునైటెడ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అప్పుడు ఒక 2, 3 మెంబర్స్ పోలీసులొచ్చైతే ఆ అబ్బాయినైతే పట్టుకొని మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అలా చేయడం అయితే మనం చూస్తున్నాం. సో, ఇంకా ఆ ట్వీట్‌ని చూసి ఎక్స్‌టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు అండ్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా ట్రాక్ చేశారు. అప్పుడు అసలు ఏం జరిగిందనేసి అయితే బయటికి చెప్పారు. అతను ఆహ్, న్యూ జెర్సీలోని నెవార్క్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చేటటువంటి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి టైం లోపల అయితే ఇదైతే జరిగింది. అతను ఆ అబ్బాయి నేను మెంటల్లీ ఛాలెంజ్ అని చెప్పాలి అని చూస్తున్నారు వీళ్ళు అన్నట్లుగా అది కూడా హిందీలో అంటున్నట్లుగా అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ అతను స్టూడెంట్ అయ్యుండి వీసా అయిపోయి, లీగల్ స్టేటస్ అయిపోయి ఇండియాకి వెళ్ళే టైంలో ఉన్నాడా? అంటే ఇక్కడ మొత్తం కూడా లీగల్ స్టేటస్ అయిపోయా? లేకపోతే యూఎస్‌కి ఇల్లీగల్‌గా వచ్చేసి డిపోర్ట్ అయ్యేటటువంటి పర్సనా అనేదైతే క్లారిటీగా అయితే తెలీదు. ఒకవేళ అతను స్టూడెంట్ అయ్యుంటే వాళ్ళకి వ్యాలిడ్ I-20 అవన్నీ ఉండాలి. అతను ఎగ్జామ్స్ రాసి అవన్నీ చేసి యూఎస్ రావాలి. అండ్ అతనికి మినిమమ్ ఇంగ్లీష్ రావాలి కదా! యూఎస్‌కి రావాలి అనంటే. అంటే ఇంగ్లీష్ రాకపోతే యూఎస్‌కి రాలేరంటే ఇప్పుడు డిపెండెన్సీ వీసా వాళ్ళు కానియండి, బీ1, బీ2 పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. బట్ స్టూడెంట్‌కి కానియండి, హెచ్1 వీసా, L1 వీసా వాళ్ళందరికీ మినిమమ్ ఏంటి అసలు ఇంగ్లీష్ రానిదే యూఎస్‌కి రాలేరు కదా!
సో, అలాంటప్పుడు అతనికి ఇంగ్లీష్ రావాలి కదా అని చెప్పేసి చాలామంది డౌట్. అంటే అతను స్టూడెంట్ అయితే కాదు. ఇల్లీగల్‌గా యూఎస్‌కి వచ్చినటువంటి పర్సన్ అన్నట్లుగా వాళ్ళ యొక్క ఒపీనియన్. బట్ అది ఏంటి అనేదైతే ఇప్పటికి కూడా బయటకైతే రాలేదు. అండ్ నెక్స్ట్ ఇల్లీగల్‌గా యూఎస్‌కి వచ్చేసి కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం అతన్ని డిపోర్ట్ చేసేటటువంటి స్టేజ్‌లో ఉన్నారు. సో, అందువల్లనే అతన్ని డిపోర్ట్ చేయాల్సిన పర్సన్ అతను అని చెప్పేసి. అండ్ అతను మెంటల్లీ కూడా సరిగ్గా లేడు. అందువల్లనే ఆ ఫ్లైట్‌లో ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉంటారో అతను లేదు, ఇతను ఫ్లైట్ ఎక్కడానికి వీల్లేదు. సో, మెంటల్లీ అప్‌సెట్‌లో ఉన్నాడు. అంటే ఐ మీన్ మెంటల్లీ సరిగ్గా లేడు. ఇతను ఫ్లైట్ ఎక్కడం వలన చాలామంది ప్రయాణికులకు ఇబ్బందయితది అని జెప్పేసి అతను పోలీస్ వాళ్ళకి చెప్పారు అనేసి. అంటే అతను పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ జేశాడు అని జెప్పేసి. అండ్ ఎవరైతే ఈ వీడియో తీశారో అతను గూడా అవును, పైలట్ గూడా పోలీస్ వాళ్ళతో అయితే మాట్లాడడం చూశాను అని జెప్పారు అతను గూడా. అంటే అక్కడ ట్వీట్ చేసిన వాటిలలో. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటంటే, ఆ పైలట్ పోలీస్ వాళ్ళకి లేదు ఇతను ఫ్లైట్ ఎక్కడానికి వీల్లేదు అని చెప్పడం వలన, ఆ పోలీస్ వాళ్ళు అతనిని లేదు నువ్వెక్కకూడదు అని చెప్పితే, అతను వాళ్ళు చెప్పింది వినకుండా దానిని ఆర్గ్యూ చేసి అలా చేయడం వల్లనే పోలీసులు అతన్ని అలా హ్యాండిల్ చేశారు అనేదైతే బయటకొస్తున్నటువంటి న్యూస్. అండ్ ఈ కునాల్ జైన్ అనే అతను గూడా అవును, అతనైతే అన్‌స్టేబుల్‌గానే ఉన్నాడు అనేసి కూడా చెప్పారు. సో, ఆ పైలట్ అతన్ని ఎక్కించుకోవడానికి రెడీగా లేడు. అందువల్లనే అతను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం వలన, పోలీసులు రావడం వలన అతను చెప్పింది వినకుండా సరిగ్గా పోలీసులతోటి బిహేవ్ చేసే విధానం సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళు అలా హ్యాండిల్ చేశారు అని చెప్పేసి అయితే బయటకొస్తున్నటువంటి వార్త. యాక్చువల్‌గా నేను చాలా సార్లే చెప్పాను మీకు. అమెరికాలో పోలీసులు చాలా డిఫరెంట్‌గా ఉంటారు. మనకి ఆ వీడియో చూసినప్పుడు అసలు ఇట్లా హ్యాండిల్ చేయాలా? ఇంత కఠినంగా హ్యాండిల్ చేయాలా అని అనిపిస్తది. కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటదని నేను చాలా వీడియోలలో చెప్పాను. ఇప్పటికి కూడా చెప్తున్నాను. చిన్న ఇన్సిడెంట్‌కి కూడా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతారు. ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అంటే అయి వాళ్ళ పద్ధతులు అవన్నీ మనకు తెలీదు గానీ, తప్పకుండా చిన్న చిన్న ఇన్సిడెంట్స్‌కే అసలు అది పెద్ద వార్తే రాదురా నాయనా అని అనిపించిన మనకి గూడా 2 చేతులు మెడలోంచి 2 చేతులు వెనక్కి పెట్టి బేడీలేస్తారు. అమెరికాలో గన్ కల్చర్ ఉంటది కాబట్టి చాలామంది గన్స్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి పోలీసులకు గూడా భయం ఉంటది అని జెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు గన్ను తీసి పేలుస్తాడో తెలీదు. అండ్ అమెరికాలో మెంటల్లీ అన్‌స్టేబుల్‌గా ఉండేటటువంటి పర్సన్స్‌ని మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. అయ్యో! ఇంతవరకెందుకు, ఒకప్పుడు మన ఇండియన్ స్టూడెంట్‌ని చంపలే. నేను అప్పుడు గూడా ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ అబ్బాయి పాపం షెల్టర్ ఇచ్చాడంట. మెంటల్లీ అన్‌స్టేబుల్‌గా ఉన్నటువంటి పర్సన్‌కి సరే అని జెప్పేసి షెల్టర్ ఇస్తే ఫస్ట్ రోజొచ్చి, రెండో రోజొచ్చో సుత్తె పెట్టుకొని తల మీద కొట్టి చంపేసాడు మన ఇండియన్ స్టూడెంట్‌ని. సో, మీకు మేబీ ఐడియా ఉందో లేదో నాకు తెలీదు గానీ అప్పుడు. సో, అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు గాబట్టి, సో, పోలీసులు అట్లా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అది మనకి చూసినందుకు చాలా కఠినంగా అనిపించినా కూడా నేనిక్కడ చాలా మందిని జూసాను. అదసలు ఏముంది అందులో అని అనిపిచ్చేది గూడా తల వంచేసి బేడీలేసేసి తీసుకొనెళ్తారు. ఇంకా వాళ్ళని రిఫ్యూజ్ చేస్తున్నట్లుగా గనక అనిపిచ్చింది అని అనుకోండి, దానిని ఇంకొంచెం కఠినంగా హ్యాండిల్ జేస్తారు వాళ్ళు. అది ఎందుకు అనేది గూడా నాకు చాలా సార్లు వింతగా అనిపిచ్చింది. నేనొక ఇన్సిడెంట్ జెప్తాను. ఇక్కడ స్ప్రింగ్‌ఫీల్డ్ లోపల నేను అమెరికన్ న్యూస్‌లోనే చదివాను. ఒక 60 ఇయర్స్ ముసలావిడ ఆవిడ నన్ను కొంతమంది మా ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది అనుమానాస్పదంగా అని చెప్పేసి పోలీస్‌లో కంప్లెయింట్ ఇచ్చిందంట. అప్పుడు పోలీస్ వాళ్ళొచ్చేసి మొత్తం చూస్తే వాళ్ళకైతే ఏమీ అనిపించలేదంట. ఎవరు కూడా చూస్తున్నట్లుగా. సో, వాళ్ళ ఇంట్లోకొచ్చారంట. ఆవిడ దగ్గర కంప్లెయింట్ అది తీసుకున్నప్పుడు గ్యాస్ మీద వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయంట. అది పోలీస్ వాళ్ళు అబ్జర్వ్ చేశారంట. ఒకరో ఇద్దరో వచ్చారు. ఐ థింక్ ఇద్దరనుకుంటాను. ఆ తర్వాత ఆవిడ వాటర్ ఇలా పట్టుకొనేసి 60 ఇయర్స్ ముసలావిడ వాటర్ ఇలా పట్టుకున్నప్పుడు పోలీస్ వాళ్ళు ఎందుకు వాటర్ ఎందుకు పట్టుకుంటున్నావు? వాటర్ ఎందుకు పట్టుకుంటున్నావు? అని అడిగారంట. ఆవిడకి ఏం చెప్పాలో అర్థమవ్వట్లేదు. ఆవిడేం రియాక్ట్ అవ్వట్లేదంట. ఎంటనే గన్ పెట్టి కాల్ చేశారు ఆవిడని. ఆమె అమెరికన్ సిటిజనే. మీకు కావాలంటే మీరు వెతకండి. నెట్‌లో గూడా దొరుకుతది ఆ న్యూస్. స్ప్రింగ్‌ఫీల్డ్ లోపల ఒక 60 ఇయర్స్ వుమెన్‌ని ఇన్సిడెంట్ అని జెప్పేసి. వాళ్ళు అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో, అందువల్ల అమెరికాలో పోలీసులతోటి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు గానీ, ఏ టైంలో అయినా గూడా అమెరికాలో పోలీసులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎప్పుడు గూడా రిఫ్యూజ్ చేయడానికి వీలేదు. వాళ్ళు ఏదైనా మనల్ని ఐడీ కార్డ్ గానియండి, ఇంకేదన్నా అడిగారనుకోండి, మనం వాళ్ళని నా జేబులో ఉంది తీయమంటారా అని అంటే, వాళ్ళు ఓకే అంటేనే మనం జేబులో చేతులు పెట్టాలి. ఇంతవరకెందుకు లాస్ట్ టైము మన ఇండియన్ స్టూడెంట్స్ ఒక ఇద్దరు అమ్మాయిలు బిల్లేపిచ్చుకోకుండానే ఎళ్తున్నారు అని జెప్పేసి. ఆ వీడియోస్ కూడా చూసా గదా! ఆ ఇద్దరు అమ్మాయిలని ఎనక్కి బేడీలేసి తీసుకొనెళ్లారు. వాళ్ళు బిల్లేసుకోలేదు. అది తప్పే ఓకే. బట్ బేడీలేయాల్సినంత తప్పు రాదు గదా! అది మన ఇండియన్స్‌కి అనిపిస్తది. అంతకనం బేడీలేసుకొని అట్లా తీసుకెళ్లాల్సినంత అవసరం ఏముందిరా బాబు దానికి అని అనిపిస్తది గానీ, యూఎస్‌లో
మీరు రెగ్యులర్ అబ్జర్వ్ చేస్తుంటే అది పెద్ద విషయంలాగా అనిపియదు. బట్ బయట ఈవెన్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ వీడియోస్ చూస్తున్న పేరెంట్స్ కానియండి వాళ్ళకి అయ్యో బాబోయ్! ఇట్లా ట్రీట్ చేస్తారా అని అనిపిస్తది. అండ్ ఇండియా నుంచి ఇన్‌స్టాగ్రామ్స్, ట్విట్టర్‌లో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికి కూడా అసలు ఏం బతుకురా బాబోయ్! ఇదని కూడా కామెంట్స్ చేస్తున్న వాళ్ళని నేను చూసాను కాబట్టి జస్ట్ చెబుతున్నాను. నెక్స్ట్ థింగ్ మనకనిపిస్తది. మనల్నే ఇట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనని అమెరికన్స్‌ని కూడా అలానే హ్యాండిల్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు బయట రెస్టారెంట్స్‌లలో రానియండి, గ్యాస్ స్టేషన్స్‌లో రానియండి వాళ్ళని కూడా వాళ్ళు అలానే హ్యాండిల్ చేస్తారు. బట్ ఇది కొంచెం కఠినంగానే అనిపించింది మనకు కూడా చూస్తున్నప్పుడు గానీ అలాంటివి వాళ్ళని రిఫ్యూజ్ చేస్తున్నట్లు అనిపిస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతారు. తల వంచేసి అంత చేయాల్సిందుందా అని అనిపిస్తది. అది చాలా బాధగా అనిపించింది ఆ వీడియో చూసినా గూడా. బట్ నేను ఇక్కడ కొన్ని సినారియోస్‌ని చూసినా కాబట్టి అసలు ఏమి లేని చోటనే ఎంతో విధంగా తీసుకెళ్లడం చూసాను కాబట్టి ఇంకా చాలామంది ఐసీఈ వాళ్ళు పట్టుకున్నారు అని జెప్పేసి. అది ఐసీఈ వాళ్ళు కాదు. పీఏపీడీ వాళ్ళు అంటే పోర్ట్ అథారిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళంట అక్కడ. చాలామంది ఐసీఈ వాళ్ళు అనుకున్నారు. ఫస్ట్ నేను వీడియో చూసినప్పుడు కూడా ఐసీఈ వాళ్ళని అనుకున్నాను. ఆ తర్వాత నేను ఈ న్యూస్ మొత్తం సెర్చ్ చేసినప్పుడు తెలిసింది వాళ్ళు పీఏపీడీ వాళ్ళు. సో, ఇంకా ఆ అబ్బాయినైతే ఇండియన్ ఎంబసీ చూసుకుంటుందని జెప్పేసి ఆఫ్టర్ అతన్ని మెంటల్ కండిషన్ ఓకే అయిన తర్వాత డిపోర్ట్ చేస్తారు అనేసైతే న్యూస్. సో, స్టూడెంట్స్ ఎవరు గూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అతని యొక్క సిట్యుయేషన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. నార్మల్‌గా ఉన్న వాళ్ళ సిట్యుయేషన్ డిఫరెంట్ కాబట్టి, సో, ఇండియన్ స్టూడెంట్స్‌ని అందరిని ఇలానే జేస్తారు. అలాంటియి ఏమి కూడా ఉండవు. అతని యొక్క సిట్యుయేషన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఇంకా ఇంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.